దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ టు లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన చక్కటి వాక్య సందేశం మాటలు విందాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 27వ వచనం. ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పెను. దేవునికి సమస్తమేమ కలుగును గాక. యేసు ప్రభు దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నంటే, మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములు అని చెబుతా ఉన్నాడు. ఎవరు చెప్తున్నారు? ఆయన చెబుతా ఉన్నాడు. ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ఏదైతే జరగదు అని నీవు అనుకుంటూ మనుషుల చేత తృణీకరించబడిన స్థితిలో, విసర్జింపబడిన స్థితిలో నీవు ఉన్నట్లయితే, దేవుడు అంటున్నాడు, మనుషులు నిన్ను తృణీకరించవచ్చు, కానీ మనుషులు నిన్ను విసర్జింపవచ్చు, కానీ నేను నిన్ను విసర్జింపను, తృణీకరింపను. నేను చెప్తున్నాను, నేను నిన్ను దగ్గరికి తీసుకుంటాను, నా మాట నీకు తెలియపరుస్తాను, నిన్ను ధైర్యపరుస్తాను. మనుషులు ఎలాంటి వారంటే మనల్ని భయపెట్టేవారే, కానీ దేవుడు ధైర్యపరిచేవాడు. మనము భయపడుతున్నప్పుడు మన భుజము తట్టి బలపరిచే దేవుడు యేసుక్రీస్తు దేవుడు. ఈరోజు నీవు ఏ పరిశ్రమ మధ్యలో ఉండి ఈ మాటలు వింటున్నా కానీ, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మనుషుల వల్ల కాని దానిని నేను తప్పకుండా నెరవేరుస్తాను. వాళ్ళకు సాధ్యం కాకపోవచ్చు, అసాధ్యం అవ్వచ్చు, నేను తప్పకుండా సాధ్యం చేస్తాను. ఆయన చెప్తున్న మాట అది. ఆయన మాటకి ఎంతో శక్తి ఉంది. ఆయన మాట నమ్మితే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఈ లోక మనుషులకు సాధ్యం కాని వాటిని దేవుడు సాధ్యపరుస్తాడు. అవునండి, నిజమే. మనుషులకు సాధ్యం కానివి, మనుషులకు సాధ్యమయ్యేవి కొన్ని ఉంటాయి. మనుషులు ఏమి చేయలేరు కాదు, చేయగలుగుతారు, కానీ కొన్ని చేయలేరు. చేయలేని వాటిని కూడా చేయగలిగేవాడే యేసుక్రీస్తు ప్రభు. శిష్యులు చేపలు పట్టడానికి నీళ్ళలోకి వెళ్ళి, పడవలో వెళ్ళి చేపలు పడుతూ ఉంటారు. వాళ్ళు రాత్రంతా కష్టపడినా కూడా చేపలు పట్టరు. 2 సందర్భాల్లో కూడా అదేవిధంగా జరుగుతుంది. దేవుడు వారితో మాట్లాడి ఆయన వచ్చి చెప్తాడు, ఒక మాట చెప్తాడు, మీరు కుడివైపుకు వల వేయండి, లేదా మరొక మారు మీరు లోతులోకి వెళ్ళి వల వేయండి అని చెప్పినప్పుడు వారు వెళ్ళి అదే సందర్భంలో వల వేస్తారు. వారికి 2 సందర్భంలో కూడా గొప్ప గొప్ప వలలు పిగిలే అంత చేపలు, 153 గొప్ప చేపలు వారు పొందుకోగలుగుతారు. మరి దేవుని బిడ్డలారా, వారికి ఎంత సామర్థ్యం ఉంది, వారి చేపలు పట్టే సామర్థ్యం వాళ్ళకు ఉన్నది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? మీ వల్ల కాని దాన్ని నేను చేస్తాను. వారి వల్ల కాదా? చేపలు పట్టడం వల్ల కాదా? వల్ల అవుతుంది, వచ్చు, కానీ సాధ్యం కాలేదు. ఆ రాత్రి వారు పొందుకోలేకపోయారు. దేవుడు అంటున్నాడు, రాత్రిపూటనే మీకు సాధ్యమైంది అనుకుంటారు, కానీ నేను చెప్తున్నాను, పగటి పూట లోతు తక్కువ ఉన్నా, లోతు ఎక్కువ ఉన్నా, ఎట్లాంటి స్థితిలో ఉన్నాను, మీరు ఎటువైపు, నా మాటను బట్టి మీరు ఎటువైపు వల వేసినా కానీ ఖచ్చితంగా అది సాధ్యమవుతుంది. దేవునికి సమస్తమేమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక ఇది జరగదండి, ఇది అయిపోయింది, ఇక వాళ్ళ వల్ల కాదు, మనం ఆశీర్వాదం పొందుకోలేమని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, మనుషులకు సాధ్యం కాదు, అది అసాధ్యము, కానీ నాకు సమస్తము సాధ్యమే, నేను ఏదైనా చేయగలుగుతాను. చూడండి, వలలోనికి చేపలు వచ్చేలాగా చేసిన దేవుడు ఈరోజు నీకు కావాల్సిందని దేవుడు కూడా తప్పకుండా ఇస్తాడు. మనుషులు ఏమంటారు? నీకు ఇక ఈ సమస్య తీర్చబడదు, నీ బ్రతికింతే, వీళ్ళ బ్రతికింతే, వీరి రోగం పోదు, వీరికి బిజినెస్లో లాభం పొందుకోలేదు, వీరి బిజినెస్ చేయలేరు, వీడి ఈమె జాబ్ పొందుకోలేదు, జాబ్ చేయలేడు అని చెప్పేసి రకరకాలుగా మనుషులు, ఈ లోక మనుషులు కదండి, వాళ్ళకి కాదులే, వీళ్ళ వల్ల కాదని అంటారు, సాధ్యం కాదని నిరుత్సాహపరుస్తారు. కానీ దేవుడు అంటున్నాడు, నేను సాధ్యం చేస్తానని నిన్ను ప్రోత్సాహపరుస్తున్నాడు ఈ దినమంది సంబంధం. కనుక నువ్వు ఏ పరిస్థితిలో ఉండి ఈ మాటలు వింటున్నా, నీ జీవితం ఖచ్చితంగా దేవుడు మేలులు చేసే దినం ఈ దినం. ఆయనకు సమస్తము సాధ్యమే. డాక్టర్ చెప్పారు రోగం పోదని, కానీ దేవుడు చెప్తున్నాడు, ఖచ్చితంగా నేను తీసివేస్తాను, నన్ను నమ్ము, నేను పొందిన గాయం ద్వారా స్వస్థత నీకు కలుగుతున్నది. ఆమెన్. నీ మీద నుండి సమస్య తొలగిపోదు, నీ మీద దయ్యము, నీ మీద నుండి రోగము, నీ మీద నుండి అప్పుల కాడి, నీ మీద నుండి యొక్క నింద తొలగిపోదు. ఇదే విధంగా ఉంటుందని మనిషి అందరూ అంటూ ఉంటారు, కానీ దేవుడు అంటా ఉన్నాడు, నీకున్న సమస్యను తీర్చివేస్తానని, బాగు చేస్తానని, బలపరుస్తాను, ధైర్యం ఇస్తున్నటువంటి గొప్ప మాట తెలియపరుస్తుండగా ధైర్యంతో ముందుకు సాగు. ఆనాడు శిష్యులకే సాధ్యం కాని దాన్ని దేవుడు ఒక మాటతో ఆయన సాధ్యపరిచాడు.
విస్తారమైన చేపలు పట్టగలిగారు. ఈరోజు నీ జీవితంలో ఏదైతే కాదనుకుంటున్నావో నీకు నువ్వు అనుకుండొచ్చు, కానీ దేవుడు చెప్తున్న మాటను బట్టి ముందుకు సాగు. తదుపరి దైవిక దీవెన ఆశీర్వాదం పొందుకో. దేవుడి మాట దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడ పరిశుద్ధ ప్రేమగల తండ్రి, వందనాలు. మాకు అసాధ్యమైన వాటిలో, మనుషులకు అసాధ్యమైన వాటిని నువ్వు సాధ్యపరిచే దేవుడు కదా ప్రభా తండ్రి. మా వల్ల కానీ ఎన్నో ఉన్నాయి, కానీ నీవు ప్రభా తండ్రి మా జీవితంలో కలగజేసుకొని సహాయం తెచ్చింది సాధ్యపరుచమని వేడుకుంటున్నాం ప్రభా. కష్టం, నష్టం, బాధ, ఇరుకు, ఇబ్బంది, లేమిడి, ఒంటతనము అన్నిటినీ దూరపరిచి నీ నా మహిమార్థం మమ్మల్ని బ్రతికించి సహాయం తెచ్చమని, సమస్తము సాధ్యపరచుమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.